శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 10వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయ కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవాల్లో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోళ్ల సంబరాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాల 10వ రోజు స్వామివారు గజవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోళ్ల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవిందనామ స్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కన్నులార దర్శించి పులకించారు. 10వ రోజు స్వామి అమ్మవార్లకు శ్రీపుష్పయాగం శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో దంపతులు తరలివచ్చి దంపతి తాంబూలాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయని సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యరెడ్డి, జాయింట్ కన్వీనర్ సిరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాలవెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్థానిక రామకృష్ణారావుపేటలో కృష్ణమూర్తి వీధిలో వేంచి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం యందు పునర్నిర్మాణం జరిగి సంవత్సరం అవగా ప్రథమ వార్షికం సందర్భంగా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ వారు, రామకృష్ణారావుపేట పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసి బాగా జరిపించారు. గత 9 రోజులుగా 9 అవతారాలతో దేవుడి దర్శనం ఇచ్చారు ప్రజలందరికీ. ఈరోజు చివరి దర్శనంగా గజవాహనం దర్శనం ఇచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించి ప్రజలు దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదాలు పొందుతారని కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి చాలా ఘనంగా జరిగాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకొని చాలా అందంగా స్వామివారి కార్యక్రమాలన్నింటికి పాల్గొని అందరూ వచ్చే సంవత్సరం కూడా అందరూ అలాగే దర్శించుకొని చేసుకొని బ్రహ్మోత్సవాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. భారీగా భక్తులు వచ్చి ఇక్కడికి ఎంతో అట్టహాసంగా స్వామివారిని దర్శించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి 9 రోజులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన ఒక అలంకరణ వ్యక్తి పుష్పరాజ్ అనే ఆయన ఈ యొక్క స్వామివారిని 9 రోజులు తిరుపతిలో ఎటువంటి విధంగా అయితే అలంకరణ చేస్తారో అదేవిధంగా అలంకరణ చేసి ఇక్కడ భక్తులందరూ కూడా కాకినాడ రామకృష్ణారావుపేటలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మడవీధుల్లో వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే ఊరేగిస్తారో ఇక్కడ 9 రోజులు 9 వాహనాలతో స్వామివారిని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేద పండితులు, అలంకరణ మరియు బ్రహ్మోత్సవాల విధంగానే తప్పుడు గుళ్ళు, కోలాటాలు ఇలాంటి కార్యక్రమాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించడం జరుగుతుందండి రామకృష్ణారావుపేటలోని. అదేవిధంగా ఈరోజు 9 రోజులు కూడా స్వామివారిని 9 వాహనాల మీద అలంకరించి ఈరోజు గజవాహనంతో స్వామివారు ఊరేగిస్తూ రామకృష్ణారావుపేటలో మొత్తం అంతా కూడా ఈరోజు పురవీధుల్లోని స్వామివారు ఊరేగించబోతున్నారండి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి కమిటీ వాళ్ళు తలచినాము. అదేవిధంగా స్వామివారిని అలంకరణ ఈ మహాశివరాత్రి రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఎవరైతే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించి ఈ యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారని మనవిస్తున్నాం. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో వేయించి ఉన్న శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు ప్రథమ వార్షికోత్సవం గత 9 రోజులుగా చాలా భారీగా స్వామివారు ప్రతిరోజు రామకృష్ణ పురోహితుల్లో వైభవంగా తిరుగుతూ భక్తజనులందరికీ ఆశీర్వదిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు గజవాహనం చివరి రోజు. ఈరోజు ఈ గజవాహన అనంతరం పుష్పయాగం జరుగును. కావున దంపతులందరూ వచ్చి తాంబూలం స్వీకరించాలని కోరుతున్నాం.